హలో అందరికీ వెల్కమ్ టు మిక్కీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసు కదా, థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో తిరుపతికి వెళ్తున్నాము. మా ఏరియా వచ్చేసి హాఫీస్పేట్, కానీ మా ట్రైన్ ఏమో లింగంపల్లి నుంచి ఉంది. సో లింగంపల్లి స్టేషన్కి రీచ్ అయిపోయినాం. మిక్కీని హ్యాండిల్ చేయడం అంటే అసలు గగనం అండి బాబు. మిక్కీయే కాదు, ఈ టోడ్లర్స్ అందరు అంతే కదా, కిందికి దిగుతా నడుస్తా అనేసి రచ్చ. సో ఇంకా ట్రైన్లో ఎక్కేసి సికింద్రాబాద్లో మామయ్య వస్తాడు కదా అని వెయిటింగ్, అంటే మా అన్నయ్య. సో అలా డోర్ దగ్గరే నిల్చొని వెయిట్ చేస్తున్నాం. సో సికింద్రాబాద్ వచ్చేసింది, మా అన్నయ్య ఎక్కేశాడు. ఇంకా కాసేపు వాడితో ఆడుకున్నాడు మిక్కీ. చూడండి, వాడికేం తెలుసు కానీ మేమే పెద్ద ఎగ్జైట్మెంట్ అక్కడనే నిల్చొని. ఇంకా ట్రైన్ సమోసాస్ అంటే ఎవరికి ఇష్టమో కమెంట్ చేయండి. మా ఆయనకైతే అసలు నచ్చదు, అలా ఎంకరేజ్ చేయడు ఆ ఫుడ్ని, కానీ నేను తినకుండా ఉండలేను. సో తినేసి పడుకుండిపోయి ఇలా మార్నింగ్ 5:15కి రీచ్ అయిపోయినాం తిరుపతికి. ఇక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ ఇచ్చేసేయాలి కదా, అంటే మేము నడక వెళ్ళాలనుకున్నాం నడుచుకుంటూ కొండ. సో ఇక్కడ లగేజ్ అంతా డిపాజిట్ చేయాలి. అక్కడ వాడి ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయిండేమో కొద్దిసేపు మిక్కి. ఇంకా తర్వాత అక్కడే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇలా ఒక బండి దగ్గర వచ్చాము, టిఫిన్ సెంటర్. అందరూ వచ్చి ఇలా పిలుచుకుంటూ వెళ్ళిపోతారు, రండి రండి తినండి తినండి అని. సరేలే ఎక్కడ తింటే ఏంటి అనేసి ఇక్కడ వచ్చేసినాం. వాడిని ఎత్తుకొని మరీ తను దోశలు వేస్తుంది. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు మా మిక్కీ గానితోటి. ఇంకా తినేసి చాయ్ తాగేసి సో ఇంకా అల్పిరి నుంచి స్టార్ట్ చేసాం మా వాక్. అనుకోవచ్చు తినేసి స్టార్ట్ చేయడం ఏంటి అని, మరీ ఉపవాసాలు ఉండి ఇదంతా కొండ ఎక్కాలంటే అది అవ్వదమ్మా. చూడండి ఒకసారి, నడిచిన వాళ్ళకి అర్థమవుతుంది, నడవని వాళ్ళు కొత్తగా అయితే ప్లీజ్ ఏం అనుకోకండి. అంత దారంతా తింటూనే వెళ్తాం మనము. కొండ మీద కూడా చాలా ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది, తింటూనే వెళ్తాం. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేసిన, దేవుడా ప్లీజ్ కొంచెం ఎనర్జీ ఎక్కువ ఇవ్వు అని. కానీ దేవుడు అస్సలు నా మాట వినలేదండి, నాకు చుక్కలు చూపించేసిండు దేవుడు. ఇంకా వీళ్ళైతే పాపం కొద్దిసేపు మిక్కీని కొద్దిసేపు ఆ బ్యాగ్ని మొయ్యలేక పాపం వాళ్ళ అవస్థ కాదది. నేను చిన్న హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేశా, నన్ను వీడియో రికార్డ్ చేసే అంత సీన్ లేదులే వాళ్ళకి, నేనే సెల్ఫీ మోడ్లో తీసుకోవాలి ఇలా. పాపం వాళ్ళు మిక్కీని మోయడము, ఆ బ్యాగ్లో అన్ని వాటర్ బాటిల్స్, ఒక 3-4 వాటర్ బాటిల్స్, అంటే మిక్కీ కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న హాట్ వాటరు, నార్మల్ వాటరు. వాడికి ఫార్ములా మిల్క్ ఫీడ్ చేస్తా కాబట్టి అలా ఆ బరువే ఎక్కువ ఉండే. ఇద్దరు మోయలేక కష్టపడ్డారు పాపం. ఇంకా ఇలా ఎక్కుతూ మధ్యలో ఈ తులసి వాటర్ తీసుకున్నాం. ఇదైతే దీనంత పెద్ద స్కామ్ ఏది లేదండి. తులసి ఫ్లేవర్ కూడా లేదు అందులో, కనీసం స్మెల్ కూడా లేదు. దానికి 50 రూపీస్. ఆ తులసి ట్యాగ్ ఉంటే చాలు, మనం కొనేస్తాం కదా పిచ్చోళ్ళ లెక్క. ఇంకా మధ్యలో మిక్కీకి ఒక బనానా తినిపించిన, పాపం వాడికి ఫుడ్డే సరిగా లేదని బాధ అనిపించింది. ఇంత చిన్నోడిని తీసుకొని రావడం అండ్ ఇలా నడకలో రావడం, డైరెక్ట్ బస్సులో వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నా అంత ఇబ్బంది ఏమి అనిపించదు. కానీ ఇవి అంతా నడిస్తే నాకు ఒక 4 to 5 hours పట్టింది. అందులో నాకు లెగ్ పట్టుకోవడము, రెస్ట్ తీసుకోవడము, మిక్కీకి మధ్యలో మిల్క్ ఇవ్వడము, అలా 1 గంటన్నర అటు ఇటు అయిపోయింది టైం రెస్ట్కి. ఇంకా మా వాళ్ళిద్దరు, మా అన్నయ్య మా ఆయన అయితే పాపము 100 స్టెప్స్కి ఒకసారి కూర్చొని రెస్ట్ తీసుకుందామే ఇలా, అంటే 5 to 10 స్టెప్స్కే కూర్చొని టైం వేస్ట్ చేయకు, తొందరగా పద అని నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. కానీ నాకు కంటిన్యూగా 30 స్టెప్స్ కూడా అవ్వలేదండి. ఇంకా 100 ఎక్కడ నా బొందా. వాళ్ళు మాత్రం బాగానే మెయింటైన్ చేసుకున్నారు ఎనర్జీని. సో ఇంకా మధ్యలో ఇలా ఇవేమో కొండముచ్చులో కొండెంగలో ఏమో అంటారట వాటిని, మంకీస్ అయితే కావు కానీ మంకీ జాతే, దాని తోక నా అంతుంది. ఇంకా అవి ఆ జింకలు, ఇంకా ఇదేదో ఉడత డిఫరెంట్గా ఉంది. దానికి బిస్కెట్స్ ఇస్తే వచ్చి తీసుకొని మళ్ళీ అలా పైకి వెళ్ళిపోయి అసలు మంచిగా ఆగింది, అట్లా తినేస్తుంది బిస్కెట్ని. సో వాటితో కాసేపు టైం పాస్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇలా మధ్యలో రోడ్ వచ్చిన ప్రతిసారి నేను ప్లీజ్ ఏదో ఒక వెహికల్ మాట్లాడేసుకొని వెళ్ళిపోదాం అంటే అవన్నీ కిందికి వెళ్ళేటివే తప్ప పైకి వెళ్ళవులే అనేసి మళ్ళీ అర్థం చేసుకొని ఇంకా మోసుకొని అంతా దారి అంతా కంటిన్యూ చేసేసినాం. ఎంత అలసిపోయినా అంటే అమ్మ, నాకు అసలు కాళ్ళు లేవలే, నాకే కాదు వాళ్ళిద్దరికి కూడా దూల తీరిపోయింది. ఇంకా ఇది మోకాళ్ళ పర్వతం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ పాదం వేయొద్దు, మోకాలు
మోకాళ్ళతో స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ ఒక 1 ఆర్ 2. సో మా ఆయన 2, ఇంకా మా అన్నయ్య చూడండి అంతే 2 ఆర్ 3, అంతకంటే ఎక్కువ వేయలేం మనం, మన వల్ల కాదు. సో నేను ఎన్ని ఎక్కేసి ఉంటానో గెస్ చేయండి చూడకముందే. చూసేయండి, వాళ్ళు 2, 3 అయితే మనమే హైయెస్ట్. ఎన్ని ఎక్కేసాను అనుకుంటారు? 4కే అయిపోయినాయి ఆ 5 అని అడిగిన. లేదులే ఇంకోటి వేయు అంటే ఇంకో స్టెప్ ఎక్కేసి దండం పెట్టేసుకున్నా. దేవుడా చాలు, ఇంతకంటే ఎక్కువ వేయలేం. సో అలా అలా కంటిన్యూ చేసేసి లాస్ట్ స్టెప్ వరకు రీచ్ అయిపోయినాం. అంతే అండి, థ్యాంక్ గాడ్. గోవిందా గోవిందా అనుకుంటూ మొత్తానికైతే కంప్లీట్ చేసినాం. 5.5 hours అలా పట్టింది. ఇంకా ఇక్కడ కొండపైకి లగేజెస్ రిసీవ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఫ్రెండ్స్ మిక్కీకి కిట్ క్యాట్ ఇచ్చి వాడికి ఇన్స్టాగ్రామ్ ఐడి కనుక్కొని వాడిని ఫాలో అవుతామని చెప్పి అలా కాసేపు మాట్లాడి మేము రూమ్ రీచ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా మా దర్శనం టైమింగ్ వచ్చేసి 9 PM ఉండే. సో 1 గంట ముందే బయటకు వచ్చేసి ఏమైనా తినేసి స్టార్ట్ అవుదామా లేక ఇంకేమైనా చూద్దామా బయటికి అనేసి ఇలా తిరుగుతున్నాం. అంతే, కొద్దిసేపు బయట అలా తిరిగేసి ఇంకా దర్శనం కంప్లీట్ చేసేసుకొని రూమ్లో వెళ్ళిపోయి పడిపోతే నెక్స్ట్ డే మేమైతే డైరెక్ట్ 2కి లేచాం. మా మిక్కీగాడైతే తెల్లారింది వాడికి 6కే. మన పంక్చువాలిటీ మామూలుగా ఉండదు. 6కి లేచి ఆడుకుంటున్నాడు. ఇంకా వాడికి మళ్ళీ నేను పాలిచ్చి తినిపించి మళ్ళీ పడుకోబెట్టేసి ఇంకా డైరెక్ట్ 2 o'clockకి బయటకు వచ్చేసాం. ఇక్కడ వెంగమాంబ సత్రం తెలుసు కదా, తిరుపతిలో ఫేమస్. సో అలా అక్కడికి వచ్చేసి చూడండి ఎంతమంది జనాలు, ఎంత మంచి సిస్టమ్ కదా అసలు. ఈ ఫ్రీ ఫుడ్ సర్వింగ్ అనేది వేరే అబ్బా, నాకైతే ఇది ఇష్టం చాలా. ముందు ఇంకో 5 years బ్యాక్ మేము వచ్చినప్పుడు ఇంకా చాలా బాగుండే, నాకు ఇప్పుడు అంతలా అనిపించలేదు. అనొద్దు, దేవుని ప్రసాదం ఏదైనా దేవుణ్ణి తలుచుకొని తినేసేయడమే. కాకపోతే అప్పట్లో ఇంకా చాలా క్వాలిటీ అండ్ చాలామంది జనాలు, వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉండేది. ఇప్పుడు కొంచెం క్వాంటిటీ తగ్గింది అంతే. కాకపోతే ఫ్రీ ఫుడ్ సర్వీస్ అనేది అసలు చాలా మంచి ఐడియా. సో ఇక్కడ నేను మా అన్నయ్య తినేస్తున్నాం కదా, మా ఆయన బిఫోర్ డేనే తినేసి ఉండే కాబట్టి ఈరోజు నేను రానులే అనేసి మిక్కీని ఎత్తేసుకొని ఉండే. అంతే, ఇంకా తినేసి వచ్చేసి ఇలా రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా తిరుపతికి తిరుమలకి బాయ్ బాయ్ చెప్పేసినాం. చూడండి, ఇక మిక్కీకి వచ్చినప్పటి నుంచి నన్ను సంకలో ఎత్తుకొని నన్ను అసలు కిందకు వదలకుండా ఆడుకొనివ్వకుండా ఉన్నారని వాడి కోపం వచ్చినట్టుంది. ఇక ఛాన్స్ దొరికింది కదా అని ఓహో అటు ఇటు అటు ఇటు అసలు ఆగుతలేడు వాడు. ఇంకా వాడు వెనకాల నేను తిరిగి తిరిగి నాకు యాస్ట్కి వచ్చి మా ఆయనకు అప్పచెప్పేసిన, మీరు ఎత్తుకోండి ఇంకా ఎవరో ఒకరు, నువ్వు అన్నయ్యో అని అంటే ఇంకా వాళ్ళ డాడీయే ఎత్తుకున్నాడు. ఎత్తుకుంటూ చూడండి అసలు ఎట్లా ఏడుస్తున్నాడో. వాడికి తిరగాలి తిరగాలి, ఇంకా నడక వచ్చిందంటే మనకు ఎందుకు ఆగుతాం, భూమి మీద నడుస్తూనే ఉండాలి. ఇంకా పక్కన ఫోటోషూట్ అవుతుంది, వాళ్ళని పోయి గెలకడం. ఇంకా అంతే, ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి తిరుపతికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి వచ్చేసినాం. అంతే అండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.